నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రీనా. కడవడు పాలల్లో ఓ చుక్క విషం పడితే మొత్తం పాలు కలుషితమైన చందంగా మారింది విజయ డైరీ పరిస్థితి. ఏ ముహూర్తార కృష్ణా మిల్క్ యూనియన్ గా రూపాంతరం చెందిందో అప్పటి నుంచి గ్రహణం పట్టినట్లయింది. ఒకప్పుడు పాల ఉత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ డైరీ క్రెడిబిలిటీ ఒక వ్యక్తి చేసే దాష్టికాల వల్ల, అసమర్థత వల్ల పూర్తిగా కనుమరుగైపోయింది. గతంలో విజయపాలల్లో ఉన్న నాణ్యత, చిక్కదనం పూర్తిగా లోపించాయి. పాడి రైతుల ఉసురు పోసుకుంటూ వారికి చేర్చాల్సిన డబ్బును అక్రమంగా మళ్లించి జల్సాలు చేస్తున్నారు అనే ఆరోపణలు చైర్మన్ పై గుప్పమన్నాయి. సందట్లో సడేమియా చందంగా తెలంగాణలో ఉత్పత్తి చేస్తున్న విజయ పాలను విజయవాడలో విక్రయిస్తూ కృష్ణా జిల్లాలోని పాల ఉత్పత్తిదారుల పొట్టకొట్టే దౌర్భాగ్య పరిస్థితికి కూడా ఆ వ్యక్తి కక్కుర్తి కారణమంటే అతిశయోక్తి కాదు. విజయ కృష్ణార్పణంపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నాణ్యతలో నెంబర్ 1, ఉత్పత్తిలోనూ మొదటి స్థానం. పాలల్లో చిక్కదనం, కమ్మదనానికి పెట్టింది పేరైన విజయ డైరీ నేడు ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు పాలల్లో నాణ్యత లేదు, చిక్కదనం అసలే లేదు. పాల ఉత్పత్తి అయితే అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అగ్రస్థానం విజయ డైరీ అధఃపాతాళానికి పడిపోయింది. దయనీయ స్థితికి నియంతలా వ్యవహరిస్తున్న వ్యక్తే కారణం. డైరీ ఆస్తులను కొల్లగొట్టడం నుంచి పాడి రైతుల సొమ్ముతో జల్సాలు, విలాసాలు చేస్తూ కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ ఆ వ్యక్తి పేరు చెలసాని ఆంజనేయులు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆంజనేయులు దర్జాగా రాజ్యమేలుతున్నాడు. అవినీతి, అక్రమాలు బయటపడకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు అంటే మనోడు ఎంత దేశముదురో అర్థం చేసుకోవచ్చు. కరప్షన్ కింగ్ చెలసాని ఆంజనేయులు అక్రమ వ్యవహారాలపై రాజ్ న్యూస్ ఫోకస్ చేసింది. విజయవాడ విజయ డైరీకి సంబంధించిన విస్తుపోయే నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. గతంలో విజయ డైరీ చరిత్రను తిరిగేస్తే పేరుకు తగ్గట్టు ఎన్నో విజయాలు, అవార్డులు సొంతం చేసుకుని రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకుంది. కానీ దశాబ్ద కాలం క్రితం విజయ డైరీ వ్యవస్థలో మార్పు రావడంతో కృష్ణా మిల్క్ యూనియన్ గా రూపాంతరం చెందింది. పేరుతో పాటు లోగో డిజైన్ కూడా మారిపోయాయి. కానీ విజయ డైరీ పాల నాణ్యత ఎక్కడా తగ్గలేదు. పాల ఉత్పత్తులు కూడా అస్సలు తగ్గలేదు. అలాగే కొనుగోలు శాతం కూడా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇంతగా విజయ డైరీ అభివృద్ధి చెందడానికి అప్పటి పాలక మండలి రాజీ లేని పనితీరు, విజయ డైరీ భాగస్వాములు అయిన పాడి రైతుల పాత్ర ఎంతో ఉంది. కానీ ఇప్పుడు కృష్ణా మిల్క్ యూనియన్ పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. అనాలోచిత నిర్ణయాలతో మిల్క్ యూనియన్ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. అందుకు కారణం చైర్మన్ చెలసాని ఆంజనేయులు ఒంటెద్దు పోకడలేనని స్థానికులు కోడై కూస్తున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులకి తెలిసిందల్లా పాడి రైతులను, ప్రజలను దోచుకోవడమే. పాలను సరఫరా చేసిన రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా మిల్క్ రేట్లను విచ్చలవిడిగా పెంచేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. చెలసాని ఆంజనేయులు వ్యవహార శైలి నచ్చక చాలా మంది పాడి రైతులు కృష్ణా మిల్క్ యూనియన్ కు దూరమైపోయారు. దీంతో పాల ఉత్పత్తి పడిపోయింది. కృష్ణా మిల్క్ యూనియన్ లో జరిగే అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక సాక్షాత్తు గన్నవరం ఎమ్మెల్యే కూడా కృష్ణా మిల్క్ యూనియన్ పై విచారణ జరిపించాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీన్ని బట్టి చెలసాని ఆంజనేయులు అరాచకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. నెలలుగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గారి మీద మీ అందరికీ తెలుసు అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. ఇదే కథనాల మీద
గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా కృష్ణా మిల్క్ యూనియన్ యొక్క అవినీతి భాగవతం గురించి అసెంబ్లీలో ప్రస్తావించి మిల్క్ యూనియన్లో జరుగుతున్న అవినీతిపై ఎంక్వైరీ చేయవలసిందిగా కూడా కోరి ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎంక్వైరీ కూడా అవ్వలేదు. అయితే రీసెంట్గా మళ్ళీ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు గారు హనుమాన్ జంక్షన్లో ఉన్న కాకాని కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఈ టెండర్లను కూడా పబ్లిక్ టెండర్లు లేకుండా ఆక్షన్ రూపంలో తన సొంత మనుషులకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడైన కొల్లి వెంకటరావుకి కట్టబెట్టారు. ఇది వాస్తవం కాదా? అట్లాగే మొన్న బీహార్లో పాట్నాలో జరిగిన పాడు రైతుల సదస్సుకి 14 మంది వెళ్ళారు. సదస్సుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి రాకుండా నేపాల్ విహారయాత్రలకు వెళ్ళి మిల్క్ యూనియన్ నుంచి వచ్చిన సొమ్మును వాళ్ళ యొక్క జల్సాలకు విలాసాలకు వాడారు. ఇది వాస్తవం కాదా? ఇది ఆంజనేయులు గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆంజనేయులు గారి అల్లుడు జనసేన పార్టీ ప్రస్తుతం నాయకుడైన వాళ్ళ అబ్బాయి హైదరాబాదులో ఒక విలాసవంతమైన పబ్బును నడుపుతా ఉన్నారు. ఈ యొక్క పబ్బు నడపడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమిటి? దీనికి ఈ యొక్క పబ్బు నడిపే దాంట్లో వనరులు కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వెళ్ళినాయా కాదా? అట్లాగే నరసరావుపేటలో పాల డైరీ పెట్టి కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కొల్లి ఈశ్వరరావు అనే వ్యక్తిని కృష్ణా మిల్క్ యూనియన్లోకి తీసుకొని అతనికి ఎండీగా పోస్ట్ ఇచ్చి అత్యధిక వేతనం ఎందుకు ఇస్తున్నారు? సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే 6 బిఎంసీలు ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 బిఎంసీలను కూడా నష్టాలు వస్తున్నాయనే సాకు చూపించి దాదాపు 3 నుంచి 5 కోట్ల రూపాయలు యూనియన్ రూపాయలన్నీ కొల్లగట్టిన మాట వాస్తవమా కాదా? వీటన్నిటికీ కూడా చలసాని ఆంజనేయులు గారు సమాధానాలు చెప్పాలి. చలసాని ఆంజనేయులు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటానే వస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారే విన్నవించినా ఈ రోజు వరకు కూడా ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. వాళ్ళ విధానాలు అట్లాగే సాగుతూ ఉన్నాయి. అలాగే మీ మిల్క్ యూనియన్లో ఎటువంటి అర్హత, ప్రాధాన్యత, అనుభవం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి పోస్టుల్లో పెట్టడం, రకరకాల అవినీతులు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కృష్ణా మిల్క్ యూనియన్ మీద, ఆ యొక్క చైర్మన్ మీద, పాలకవర్గం మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేసి నిజాలని నిగ్గు తేల్చాలని కోరుతా ఉన్నాం.